రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, జగన్ బాబు మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన హర్షవర్ధన్ రెడ్డితో పాటు వచ్చిన మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ వచ్చిన మీకందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇవాళ మన ఈ రోజు ప్రజలు కష్టాలు బాధలు తీరాలంటే మరలా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం రావాలి. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా మనసుకు బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ అసలు ప్రభుత్వం ఉందా, పనిచేస్తుందా అని అనుమానం వస్తా ఉంది. ఇవాళ ఏ సామాజిక వర్గంలో అయితేనేమి, ఏ ప్రాంతంలో అయితేనేమి, ఏ జిల్లాలో అయితేనేమి ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారా అంటే లేదనే చెప్పాలి. మహానేత ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అవాళ ఆకస్మికంగా అనుమానాస్పదంగా ఆయన మరణించి ఇవాళ 3 ఏళ్ళు అవుతోంది. ఇవాళకి ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏ రంగంలోనైనా ఏదైనా ముందుకు వెళ్తున్నామా అంటే అది కూడా లేదనే చెప్పాలి. మరి రాజశేఖర రెడ్డి గారి పాలన ఏ రంగంలో చూసినా ఆ రోజు సువర్ణయుగమని చెప్పాల్సి వస్తారు. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మనసున్న మనిషి, ఆయన ప్రజల కష్టాలు బాగా తెలిసిన మనిషి. అందుకనే ఆయన పరిపాలన సువర్ణయుగంలాగా ఉంది. ఆయన ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. అయినా కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయడం జరిగింది. ప్రజల మీద భారం పడకూడదని చెప్పి ₹1 పన్ను కూడా పెంచకుండా ప్రభుత్వం అది. రాజశేఖర రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వమైనా కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 ఏళ్లు ₹1 కూడా పన్ను పెంచని, దేని మీద కూడా ₹1 కూడా పన్ను పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అట. అది రికార్డ్. రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు, ముందు సంక్షేమం ఇవ్వాలి, మంచికి కావాల్సినవన్నీ ఇవ్వాలని చెప్పి ఆయన సంక్షేమ పథకాలు రూపకల్పన చేయడం జరిగింది. ఆయన అది కూడా సాచురేషన్ విధానం అంటూ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఆయన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి రూపకల్పన చేయడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు ఇవ్వటం కూడా జరిగింది. 2009 ఎలక్షన్స్ పోయినప్పుడు ఆయన 2 వాగ్దానాలు చేయడం జరిగింది. ఒక్కో మనిషికి 4 కిలోలు ఇచ్చే బియ్యం, ₹2 బియ్యం, అవి 6 కిలోలు చేస్తామని చెప్పడం జరిగింది. 7 గంటల ఉచిత కరెంటు 9 గంటలు చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు అంతకుముందు 5 సంవత్సరాలు కరెంటు బిల్లులు అసలు పెంచలేదు. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచదని చెప్పడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం, ఆయన మాట మీద వచ్చిన ప్రభుత్వం ఆయన మాటలను పక్కన పెట్టింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన 2 వాగ్దానాలు అవి కూడా ఇంతవరకు నెరవేరిన పరిస్థితి ఉంది. ఇవాళ మనిషికి ఆయన రాజశేఖర రెడ్డి గారు ₹2 కిలో బియ్యం ఇస్తానని చెప్తే ఇప్పటి ప్రభుత్వం ₹1 కిలో బియ్యం ఇస్తానని చెప్పింది మంచిదే. కానీ 4 కిలోలు ఇచ్చే బదులు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు 2 కిలోలు బియ్యం ఇచ్చింటే నెలంతా సరిపోయి ఉండేది. కానీ ₹4 ఆదా మాత్రమే అయింది. బయట కొనుక్కోవాలంటే 2 కిలోల బియ్యం ₹40 అవుతా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 7 గంటల కరెంటు కనీసం ఇప్పుడు 2 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పల్లెల్లో చూస్తే ప్రభుత్వమే అధికారికంగా 12 గంటల కరెంటు కట్టని చెప్పడం జరిగింది. మరి ఆ మిగతా 12 గంటల్లో కూడా 2 గంటల్లో ఉంటా ఉంది. ఉచిత విద్యుత్ కూడా పనికి రాకుండా పోతా ఉంది. అవునా 2-3 గంటల్లో 2-3 సార్లు పోతా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఉండే పేదలకు 1 బల్బు 1 ఫ్యాన్ ఉండే వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది కూడా తీసేసినారని విన్నా ఇవాళ. అంతేకాకుండా ఈరోజు సర్ఛార్జీలంటూ కరెంటు బిల్లులు మూత మోయిస్తా ఉన్నారు. ఇవాళ ఏ పక్షంగా చూసినా కూడా అట్లాగే ఉంది. ఈరోజు చూస్తే చాలా మనసుకు బాధ అనిపిస్తా ఉంది. ప్రజలు పడే కష్టాలు వింటా ఉంటే, చూస్తా ఉంటే ఒక్కటే చేయగలుగుతా ఉన్నా నేను ఇవాళ. దేవుడా మా రాష్ట్రాన్ని రక్షించే దేవుడా అని అనడం తప్పితే ఇంకేం చేయలేకపోతా ఉన్నాను ఇవాళ.